అమ్మ అయితే ఇంకా స్నానం చేపించేసి క్రీమ్ రాసేసి డైపర్ నిక్కర్ షర్ట్ అన్ని వేసి రెడీ చేస్తుంది ఫ్రెండ్స్. మామూలుగా అయితే అమ్మ నాకు లంగా అని కాదు లంగా జాకెట్ కానీ లేకపోతే పట్టు లంగాలు కానీ లేదంటే ఏదైనా గౌన్లు కానీ స్టిచ్ చేయించి నాకు వేసి అలా ఫోటోషూట్ తీద్దాం అనుకుందంట ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడే అన్ని స్టిచ్ చేపిస్తే నేను పెద్ద అయిపోద్ది అవి పనికిరావని చెప్పేసి అమ్మ ఇంకా రెడీమేడ్గా ఈ డ్రెస్ అయితే తీసుకుందంట ఫ్రెండ్స్. ఈ డ్రెస్ అయితే అన్నయ్య కూడా ఉంది ఫ్రెండ్స్, సేమ్ నాకు ఉన్నట్టుగానే. అన్నయ్యకి నాకు ట్విన్నింగ్గా ఉంటుందని అమ్మ అయితే తీసుకుంది ఫ్రెండ్స్. నన్ను చూడండి ఫ్రెండ్స్, ఎంత కామ్గా బట్టలు వేయించుకున్నానో, కొంచెం కూడా అలా చేయకుండా ఏడవకుండా గోల్ చేయకుండా అమ్మని ఇబ్బంది పెట్టకుండా ఇరిటేట్ చేయకుండా మంచిగా కాటుగా అయితే పెట్టించేసుకున్నాను. బొట్టు కూడా చాలా మంచిగా పెట్టించేసుకున్నాను ఫ్రెండ్స్. అమ్మ కూడా చాలా మంచిగా మురిసిపోతుంది ఫ్రెండ్స్. మా బంగారు పండి వాళ్ళు అసలు ఏడవలేదు, మంచిగా కాటుగా పెట్టించుకుంది, బొట్టు పెట్టించుకుంది అని. నన్ను అయితే బయటకి ఎక్కడికి తీసుకెళ్ళారు ఫ్రెండ్స్. అయినా కూడా అమ్మ నాకు ఎన్ని బొట్లు పెడుతున్నా దిష్టి తగులుతుందని చెప్పేసి. ఎందుకమ్మా అంటే అస్సలు వినదు ఫ్రెండ్స్. చూడండి ముఖం మీద పెట్టింది, బుగ్గన పెట్టింది, మళ్ళీ ఇటు కన్ను దగ్గర ఒకటి పెట్టింది, మళ్ళీ 2 అరకాల్లో కూడా పెట్టేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకమ్మా అంటే అస్సలు వినదు మా అమ్మ. ఇంకా మా అమ్మ అయితే 20 కంఫర్ట్ ప్యాకెట్లు తెచ్చింది కదా, అయితే ఒక్కొక్కటి చించుతుంది ఫ్రెండ్స్. 3 నెంబర్ రాద్దామని చెప్పేసి అమ్మ ఇంకా ఒక్కొక్క కంఫర్ట్ ప్యాకెట్ని సింగిల్గా ప్యాకెట్ అన్ని పెట్టేసి ఇంకా నన్ను అయితే బెడ్ మీద పడుకోబెట్టేసి తనైతే 3 రాస్తుంది ఫ్రెండ్స్ కంఫర్ట్ ప్యాకెట్లతోటి. అమ్మ అయితే తన ఫేస్ హైడ్ చేసేసింది ఫ్రెండ్స్. ఎందుకంటే నన్ను ఇంత రేంజ్గా రెడీ చేయాలంటే అమ్మ ఎంత పిచ్చిగా అయిపోయిందో. పాప నువ్వు కూడా రెడీ అవ్వమ్మా అంటే నేను ఎక్కడ రెడీ అవుతానో, నిన్ను మంచిగా రెడీ చేస్తే చాలంటుంది ఫ్రెండ్స్. ఇంకా కంఫర్ట్ ప్యాకెట్స్తో 3 అయితే పెట్టేసింది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఒక లేయరే పెట్టింది ఫ్రెండ్స్. తర్వాత మరి సరిగ్గా కనిపించట్లేదని చెప్పేసి ఆ ప్యాకెట్స్ మీద ఇంకో ప్యాకెట్ పెట్టి డబుల్ లేయర్ అయితే పెట్టి 3 అయితే రాసేసింది ఫ్రెండ్స్. ఇంకా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నామని అమ్మ చాలా ట్రై చేస్తుంది ఫ్రెండ్స్. నేను మాత్రం కొంచెం కూడా కోఆపరేట్ చేయలేదు చాలాసేపటి వరకు. మీరే చెప్పండి ఫ్రెండ్స్, ఎలా కోఆపరేట్ చేయాలి? నా పనిలో నేనున్నాను. పుట్టినప్పటి నుండి ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ నోట్లో వేలు వేసుకుందామని, అయినా నా వల్ల అవడం లేదు. ఎంత ట్రై చేసినా నా వల్ల అవడం లేదు ఫ్రెండ్స్. అందుకే ఇవాళ కూడా నా టైం నేను చేద్దామని చెప్పేసి నోట్లో వేలు వేసుకుందామని ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. అమ్మేమో హనీ ఇటు చూడమ్మా హనీ హనీ అనుకుంటూ నన్నే పిలుస్తా ఉంది ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఈ వేలు వేసుకోవడం నా వల్ల అవడం లేదని చెప్పేసి బోర్ల పడదామనైనా ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. కానీ నాకేంటో డైలీ 10 సార్లు బోర్ల పడుతున్నా. ఇవాళ మాత్రం ఈ బెడ్ మీద వేసేసరికి బోర్ల పడదామంటే అస్సలు రావడం లేదు ఫ్రెండ్స్. ఒక పక్క నోట్లో వేరేసుకుందామంటే రావడం లేదు, ఇంకో పక్క బోర్ల పడదామంటే రావడం లేదు. ఏం చేయమంటారు ఫ్రెండ్స్? ఇంకా అందుకే కాసేపు సైలెంట్గా ఉండిపోయా ఫ్రెండ్స్. ఇంకా అమ్మ కొన్ని వీడియోస్ అయితే తీసుకుంది, చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా. అమ్మ అయితే ఇంకా వీడియో తీసుకోవటం స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. నేనైతే ఇంకా చిన్నగా కంఫర్ట్ ప్యాకెట్ కలిసి ఆగమాగం చేద్దాం అనుకున్నా ఫ్రెండ్స్, కానీ నా వల్ల అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. పాప అమ్మ చాలాసేపటి నుంచి ఒక ఫోటో అన్న తీసుకున్నామని అడుగుతుంది కదా అని చెప్పేసి కొన్నిటికైతే పోజులు ఇద్దామని రెడీ అయిపోయా ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి నా పోజులు. మీరు కూడా చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి నా పోజులు. అమ్మ అయితే ఇంక నేను పోజులు ఇవ్వడం స్టార్ట్ చేయగానే పట్టపట్టాన్ని క్లిక్ చేసేసింది ఫ్రెండ్స్ కొన్ని ఫొటోస్ అయితే. అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఇంకా మళ్ళీ నోట్లో వేలేసుకుందామని ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. నా వల్ల అయితే అస్సలు అవడం లేదు ఫ్రెండ్స్. సరే నాకు అటు ట్రై చేసా కదా, ఇప్పుడు ఇటు ట్రై చేద్దాం బోర్లు పడదామని చూస్తుంటే అది కూడా అలా అవడం లేదు ఫ్రెండ్స్. ఎలాగైనా ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి కంఫర్ట్ ప్యాకెట్లు అయితే ఆగమాగం అయితే చేసేసా ఫ్రెండ్స్. ఒక పని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఈ బోర్లు పడే పని ఏంటో ఫ్రెండ్స్, డైలీ బాగానే పడుతున్నాను. డైలీ రోజు 10 సార్లైనా పడకుండా ఉన్నాను ఫ్రెండ్స్. నిద్రలో కూడా బోర్ల పడే నిద్రపోతున్నాను. కానీ ఇవాళ ఏంటో అసలు ఎంత ట్రై చేసినా బోర్ల పడదామని చేస్తుంటే అస్సలు అవడం లేదు ఫ్రెండ్స్. ఎందుక అంటే ఆలోచించాను ఫ్రెండ్స్. అప్పుడే నాకు ఒకటి అర్థమైంది ఫ్రెండ్స్. ఇవాళ మా అమ్మ పక్క చాలా మందంగా వేసింది ఫ్రెండ్స్ పరుపు. ఇవాళ ఫోటోషూట్ కోసం అని అమ్మ మందంగా పరుపు వేసి నేను ఫోటోస్ పెట్టిన కంఫర్ట్ ప్యాకెట్ లాగం చేయకుండా ఉంటా అని చెప్పేసి, నేను కదలకుండా ఉంటా అని చెప్పేసి అమ్మ అంత మందంగా పరుపు అయితే వేసింది ఫ్రెండ్స్. అయినా నేను ఊరుకుంటానా? బోర్ల పడకుండా ఉంటానా? కంఫర్ట్ ప్యాకెట్ లాగం చేయకుండా ఉంటానా? సక్సెస్ఫుల్గా ప్యాకెట్స్ అయితే పాడు చేసేసా ఫ్రెండ్స్. ఇంకా బోర్ల పడ్డ ఒక్కటే నాకైతే మిగిలింది. చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్, అయినా నా వల్ల అవడం లేదు. అయినా అస్సలు వదిలిపెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి బొంతలు ఇలాంటి పరుపులు ఎన్ని వేసినా నన్ను బోర్ల పడకుండా ఏది ఆపలేదు ఫ్రెండ్స్. మీరు చూస్తా ఉండండి ఫ్రెండ్స్, నేను ఫైనల్గా బోర్ల పడడం అయితే ఖచ్చితంగా అవుతుంది. అమ్మ షూట్ చేయడం ఆపడం లేదు, నేను ట్రై చేయడం ఆపడం లేదు. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా బోర్ల పడ్డాను ఫ్రెండ్స్, కానీ అమ్మ ఏది షూట్ చేయలేదు ఫ్రెండ్స్. షూట్ చేయలేదు, మీకు ఇంతవరకు అక్కడ కూడా చూపించలేదు కదా ఫ్రెండ్స్. అందుకే ఇవాళ చాలా సార్లు ట్రై చేసి ఫైనల్గా అయితే నేను బోర్ల పడ్డాను ఫ్రెండ్స్. చూసేయండి నా ఫస్ట్ మైల్ స్టోన్. మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. బోర్ల పడిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన
అది కూడా